మరోత్ శివ గణేష్ జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, అలాగే కాకినాడ జిల్లా స్పోక్స్ పర్సన్గా పనిచేస్తూ ఉన్నాను. నేడు కళా వెంకటరావు భవన్ కాకినాడలో ఉన్నాం. మనం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు, అలాగే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు, కేంద్ర మాజీ మంత్రి వర్యులు పల్లంరాజు గారి ఆదేశాల మేరకు, జిల్లా పార్టీ అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు గారు, అలాగే సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు చక్కా నూకరాజు గారు వీరి ఆధ్వర్యంలో నేడు ఏదైతే భారతదేశంలో ఉన్న విద్యార్థులు సమస్య పట్ల పార్లమెంటు వద్ద విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థులపై అవలంబిస్తున్న నిరంకుశ వైఖరికి సంబంధించి నిరసనలు తెలియజేయమని కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు మేమందరము ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద సమావేశమయ్యాము. అయితే కేంద్ర ప్రభుత్వం కొంతవరకు దిగివచ్చి తలొగ్గి సంబంధిత మంత్రితో రిజైన్ చేయించడం వల్ల ఏదైతే నిరసన కార్యక్రమం ఉందో నిరసన కార్యక్రమాన్ని విజయోత్సవ కార్యక్రమంగా మార్చుకుని ఇవాళ విజయోత్సవ ర్యాలీ కాకినాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అయితే మిత్రులారా, ఈ భారతదేశం 200 సంవత్సరాల బ్రిటిష్ పరిపాలన, 200 సంవత్సరాల స్వాతంత్ర పోరాటం కోసం పోరాడడం, అలాగే సిపాయిల తిరుగుబాటు 1857 సంవత్సరం నుంచి 1947 సంవత్సరం వరకు 90 సంవత్సరాలు సాగిన అత్యంత కీలకమైన భారతదేశం స్వాతంత్రం కోసం పోరాడిన పరిస్థితులు ఇవాళ గుర్తుకొస్తూ ఉన్నాయి. భారతదేశం మళ్ళీ బ్రిటిష్ వారి లాంటి పరిపాలన చేతులకు పోయినట్టుగా ఉన్నది. మత ఛాందసవాదుల చేతుల్లోకి భారతదేశం పోయినట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇవాళ చూస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేకమైన సంస్థలను నిర్మాణం చేసింది. ఎయిమ్స్ కానీ, అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ కానీ, అలాగే ఇస్రో కానీ, అన్ని వ్యవస్థలని నిర్మాణం చేసి అన్ని వ్యవస్థల్ని, అలాగే వాళ్ళ 60 కోట్ల మంది ఉన్న ఈ భారతదేశం వాళ్ళ స్వతంత్రం వచ్చిన పరిస్థితుల్లో 30 కోట్ల మందికి తిండి లేదు, 30 కోట్ల మందికి సగం పూట తిండి లేదు. అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ హీరాకుడ్ లాంటి ప్రాజెక్టును తీసుకొచ్చి, నాగార్జున సాగర్ని తీసుకొచ్చి, అలాగే అనేకమైన వాటర్ ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చి, గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చి ఈ భారతదేశాన్ని ఎక్కడికో తీసుకెళ్తే ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ సంఖ్య 8 లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మన భారతీయ విద్యార్థులు దేశ విదేశాలకు పోయి అక్కడ పని చేసుకుని భారతదేశానికి 8 లక్షల కోట్ల రూపాయలు వేతనంగా ఈ భారతదేశానికి తీసుకువస్తున్నారంటే ఆ ఘనత కాంగ్రెస్ పార్టీదే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. కాంగ్రెస్ పార్టీ ఎయిమ్స్ని కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ని కానీ, ఇటువంటి విద్యా సంస్థలను అన్నిటిని నిర్మాణం చేస్తే వాటిలన్నిటిని వాళ్ళ భారతదేశంలో ఉన్న ప్రజలు, యువకులు అందరూ, విద్యార్థులందరూ ఉపయోగించుకుని వాళ్ళు ఈ స్థితికి వస్తే ఇవాళ ఈ భారతదేశంలో పరిపాలన సాగిస్తున్న దౌర్భాగ్యమైన ఈ బీజేపీ పాలనలో, ఈ ఆర్ఎస్ఎస్ పాలనలో, ఈ మత ఛాందసవాదుల పాలనలో ఇవాళ విద్య ఏదైతే ఉందో ఆ వ్యవస్థని నిర్వీర్యం చేయాలని అన్ని రంగాలని అమ్ముకున్నట్టు, అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినట్టు విద్యా వ్యవస్థను కూడా నిర్వీర్యం చేయాలని యూపీఎస్సీ కానీ, అనేక రాష్ట్రాల్లో ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానీ, ఏ ఎగ్జామ్ జరిగినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినా, ఏ సిస్టమేటిక్ ఎగ్జామ్ జరిగినా, ఏ ఇంటర్మీడియట్, ఏ డిగ్రీ, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగినా అందులో అవకతవకలే. ప్రతి ఎగ్జామ్లోని పేపర్ లీక్ చేయడం, ఆ డబ్బుని ఏదైతే లంచంగా వచ్చిన డబ్బు ఉన్నదో ఆ డబ్బుని ఆర్ఎస్ఎస్కి తరలించడం పరిపాటి అయిపోయింది. ఇవాళ విద్యార్థులకు కోపం వచ్చింది. భారతదేశ వ్యాప్తంగా వాళ్ళందరూ రగిలిపోయారు, బీజేపీ మీద తిరగబడ్డారు, పార్లమెంటును ముట్టడిస్తామన్నారు. ఆకలిని మింగి నిద్రాహారాలు లేకుండా విద్యార్థులు సుదీర్ఘ ప్రయాణం చేసి పార్లమెంట్కి ఢిల్లీకి చేరుకుని వాళ్ళు నిరసన తెలియజేసి, శాంతియుతంగా నిరసన తెలియజేసి వారికి కావలసిన ఏదైతే న్యాయం జరగాలని వాళ్ళు శాంతియుత మార్గంలో నాకు న్యాయం చేయండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడిగితే అత్యంత పాశవికంగా, దుర్మార్గంగా విద్యార్థులపై, వేల మంది విద్యార్థులపై టియర్ గ్యాస్ను ప్రయోగించి, వేల మంది విద్యార్థులని లాఠీలతో చితకబాది అత్యంత దారుణంగా క్రిమినల్స్ను కొట్టినట్టు కొట్టి చాలా దుశ్చర్యలు చేశారు ఈ బీజేపీ. దానికి రాహుల్ గాంధీ గారు, మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు ఎంతో చలించిపోయారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడగట్టుకుని ఏదైతే విద్యార్థుల తరఫున పోరాడాలని, ఏదైతే విద్యార్థుల తరఫున పోరాటం చేస్తామో ఈ పోరాటం ఉగ్రంగా చేయాలని, ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించాలని ఆయన పోతే ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన్ని చితకబాదారు, లాగారు, ఈడ్చారు, అవమానించారు. కేక మీద చెయ్యేసి శ్రీమతి
ప్రియాంక గాంధీ గారిని ఆడబిడ్డని కూడా చూడకుండా ఇలా పీకబట్టుకుని నులివేసిన పరిస్థితి ఉన్నది. దేశం మొత్తం చూసింది. ఇవాళ మరో స్వాతంత్ర ఉద్యమము ప్రారంభమైంది. ఇవాళ ఇది శాంపిల్ మాత్రమే. ఏదైతే ఇది ఎంట్రన్స్ లాంటిది మాత్రమే. ఏదైతే విద్యార్థులు తిరగబడ్డారో ఇటువంటి ఉద్యమాలు భవిష్యత్తులో మరిన్ని జరుగుతాయి. దీనికి 100 రెట్ల ఉద్యమం, మరో ఉద్యమం. ఈ ఈవీఎం వద్దు, పేపర్ బ్యాలెట్ ముద్దు అనే కార్యక్రమానికి ఈ దేశం మొత్తం పుంజుకుంటుంది. ఈ దేశం మొత్తం తయారవుతుంది. ఈ భారతీయ జనతా పార్టీ మీద పోరాడుతుంది. పేపర్ బ్యాలెట్ ఎలక్షన్స్ వచ్చే వరకు కూడా ఈ దేశం పోరాడుతుంది. కాంగ్రెస్ పార్టీ దానికి అండగా ఉంటుందని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.